అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరము ఆగస్టు 16వ తేదీన శనివారం రోజు కృష్ణాష్టమి పండగ వచ్చింది. శ్రీకృష్ణుడు విష్ణువు అవతారం కాబట్టి శ్రావణ శనివారం రోజు కృష్ణాష్టమి రావటము చాలా విశేషము. ఈ రోజు శ్రీకృష్ణుడిని పూజించినట్లయితే సాక్షాత్తు విష్ణుమూర్తినే పూజించిన ఫలితం దక్కుతుంది. అద్భుతమైన కృష్ణాష్టమి పండగ రోజు శ్రీకృష్ణుడిని ఎలా పూజించాలి? ఏ విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో కృష్ణావతారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ బహుళ అష్టమి రోజు రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణ శనివారంతో కలిసి వచ్చిన కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడిని పూజించినట్లయితే గోదానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. శ్రీకృష్ణుడిని కానీ, విష్ణుమూర్తిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ తప్పకుండా పూజించాలి. తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఇంటి గుమ్మం బయట నుంచి పూజాగది వరకు శ్రీకృష్ణుడి పాదాలను ముగ్గుతో వేయాలి. ఇలా చేయటం వల్ల కృష్ణుడు ఖచ్చితంగా ఇంట్లో అడుగు పెడతాడు. పూజాగదిని శుభ్రం చేసిన తర్వాత దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి శ్రీకృష్ణుడిని, విష్ణుమూర్తిని పసుపు రంగు పుష్పాలతో అలంకరించుకోవాలి. కృష్ణాష్టమి రోజు పసుపు రంగు వస్త్రాలు కట్టుకొని పూజ చేసినట్లయితే చాలా మంచిది. కృష్ణాష్టమి రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. తులసీ దళాలంటే కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు విష్ణుమూర్తిని కానీ, శ్రీకృష్ణుడిని కానీ తులసీ దళాలతో పూజించాలి. తులసీ దళాలతో పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. శ్రీకృష్ణుడి పూజ చేసిన తర్వాత నైవేద్యంగా వెన్న, అటుకులు, పాలతో తయారు చేసిన స్వీట్లు, పండ్లు ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టాలి. శ్రీకృష్ణుడికి ఇష్టమైనది వెన్న ముద్ద కాబట్టి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అటుకులు నైవేద్యంగా సమర్పిస్తే అపారమైన సంపదలు ప్రాప్తిస్తాయి. శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించాలి. ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో తులసాకులు వేసి పూజా గదిలో పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యాన్ని కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించి తులసి నీటిని తీర్థంగా స్వీకరించాలి. ఈ తులసి నీటిలో దైవశక్తి ఉంటుంది. కృష్ణాష్టమి రోజు ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళాలి. కృష్ణాష్టమి రోజు ఒక చిన్న కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజా గదిలో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కృష్ణాష్టమి రోజు వీలైనంత వరకు జై శ్రీకృష్ణ అని జపిస్తూ ఉండాలి. కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను పూజించినట్లయితే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. గోవులకు ఆహారంగా అరటిపండ్లు, ఉడకబెట్టిన శనగలు, పచ్చిగడ్డిని తినిపించినట్లయితే చాలా మంచిది. ముక్కోటి దేవతల ఆశీర్వాదము కలుగుతుంది. శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన నెమలికలను ఇంట్లో గనక పూజా గదిలో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. నెమలి పించం ఇంట్లో గనక ఉన్నట్లయితే వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కృష్ణాష్టమి రోజు సాయంకాల సమయంలో ఉట్టి కొట్టినట్లయితే చాలా మంచిది కాబట్టి సాయంత్ర సమయంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలి. శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో లేకపోయినట్లయితే ఒక కలశం మీద కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రాన్ని కట్టి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజ చేసుకోవచ్చు. కృష్ణాష్టమి రోజు భక్తి శ్రద్ధలతో భగవద్గీత చదివితే చాలా మంచిది. ఈ వీడియోలో చెప్పిన విధంగా కృష్ణుడిని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు కలగటమే కాకుండా జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.